అందరు చెప్పాలి. ఎక్కడికి వచ్చాము ఈ దినం? మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఇప్పటివరకు ఎలా ఆరాధన చేశాము? పాటలు పాడి పాటల ద్వారా ప్రభువును ఆరాధించుంటున్నాం. అదేవిధంగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించి ఆరాధించాం. అదేవిధంగా సంగీతములతో వాయిద్యములతో కూడా ప్రభువును ఆరాధించాం. ఈ సమయంలో మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఎవరు మన దేవుడు చెప్పండి? వాక్యమై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన వాక్యపు వెలుగులో కూడా మనము ఆరాధన చేద్దాం. ఎందుకంటే లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి, ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి కీర్తన భాగంలో నుంచి ఒక కీర్తనను మనం చదువుకొని వాక్యపు వెలుగులో మనం ప్రభువును ఆరాధిద్దాం. 149వ కీర్తన 1 నుంచి 9 వచనాల వరకు. ఈ 9 వచనాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకొని ఈ లేఖనాలను వివరించుకుందాం, ప్రభువును స్తుతిద్దాం. మొదట నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించు. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు స్తోత్రములు ఉన్నది. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను చదవండి, మీరు చదవండి. రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లేఖనాల ద్వారా దేవుని మనం ఆరాధించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమునైతే ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, సంగీతములతో, వాయిద్యములతో మిమ్మల్ని ఆరాధించుంటున్నాం. మీరు వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి వాక్యపు వెలుగులో కూడా మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి నాయనా, నీ మాటలు ఎలా నిన్ను ఆరాధించాలో గుడ్డిగా తెలియక ఆరాధించడం కాదు, కానీ ఆనాడు మీరు సమరస్థితితో చెప్పారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని చెప్పావు నాయన. కాబట్టి తెలిసిన సత్యం ఏంటంటే మీరే ఆ సత్యం, ఆ వాక్యమే సత్యం. కాబట్టి వాక్యపు వెలుగులో ఆరాధించడం ఎంతో శ్రేష్టకరమైనది. కాబట్టి ఈ ఒక వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. ఈ 149వ కీర్తన ధ్యానంలో మీరే తోడుగా ఉండి ప్రభా, మేమందరం నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు వాక్యపు వెలుగులోనైనా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. ఈ సమయంలో ఈ కీర్తన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, 149వ కీర్తన 1వ వచనంలో ఏముంది చెప్పండి? యెహోవాను అంటే ప్రారంభం మాట ఏం మాట అది చెప్పండి? యెహోవాను స్తుతించుడు అనింది. చివరి లైన్లో చూడండి, చివరి మాట ఏముంది? యెహోవాను స్తుతించుడి. అంటే ఈ కీర్తన యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభించాడు, మరలా యెహోవాను స్తుతించుడి అనే మాటతో దాన్ని ముగించాడు. అంటే ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి? యెహోవాను స్తుతించాలి, అంతేనా కాదా అని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ కీర్తన భాగానికి మనం ఇలా పేరు పెట్టొచ్చు, ఇది ఒక స్తుతి ఆరాధన కీర్తన. ఏంటి చెప్పండి? స్తుతి కీర్తన, లేదంటే స్తుతి ఆరాధన కీర్తన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగాన్ని కూడా మనము ధ్యానం చేసుకొని మనము కూడా ప్రభువును స్తుతిద్దాం. భక్తులు ఏ విధంగా ప్రభువును స్తుతించాడో ఆ విధంగా మనము కూడా ప్రభువును స్తుతిద్దాం. రండి, ప్రభువును స్తుతించే కోణంలో అక్కడ కొన్ని మాటలు ఆయన ఏం చెప్పాడంటే, దేవుణ్ణి ఎలా స్తుతించాలో, దేవుణ్ణి స్తుతించాల్సిన విధానాన్ని తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. చాలా జాగ్రత్తగా గమనించండి, చదవండి, అక్కడ కంటిన్యూ చేయండి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి అంటే దేవుణ్ణి ఎలా స్తుతించాలంట? కీర్తనలతో, క్రొత్త కీర్తనలతో. అంటే ప్రభువును ఎలా స్తుతించాలి అంటే మనము కూడా కీర్తనలతో. కీర్తనలు అంటే పాటలు. అక్కడే కాదు, 1వ వచనంలోనే కింది లైన్, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఏం పాడాలంట? పై లైన్లోనేమో ఏమన్నాడు చెప్పండి? మొదటి లైన్లో కీర్తన పాడుడి అన్నాడు, తర్వాత నెక్స్ట్ లైన్లో కీర్తనకు బదులుగా గీతం పాడమంటున్నాడు. ఇంకా చూడండి, అక్కడ 3వ వచనంలో కూడా ఉంది. 3వ వచనం చివరి లైన్లో తంబురతోనూ సితారతోనూ ఆయన గూర్చి గానము చేయుడి. తర్వాత 5వ వచనం చివరి లైన్లో చూడండి,
గానము చేయుదురుగాక. అంటే ఉత్సాహగానం అంటే కీర్తన, గీతము, పాట ఇవన్నీ కూడా గానము. ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయండి? పాటలు. అంటే దేవుణ్ణి మనము స్తుతించాల్సిన విధానంలో మనకేముండాలంట? పాటలు ఉండాల. చాలామంది పాటలు అయిపోయినాక ఆరాధనలోనికి వస్తున్నారు, పాటలు అయిపోయినాక పోదాం లేని. అది సరైన విధానం కాదు. కీర్తనలతో, క్రొత్త కీర్తనలతో, గీతములతో ప్రభువును స్తుతించాలి. కాబట్టి ప్రభువును స్తుతించాల్సిన విధానం ఏంటయ్యా అంటే కీర్తనలతో స్తుతించాలి. ఇంకా రెండోదిగా వాయిద్యములతో కూడా ప్రభువును స్తుతించాలి. 3వ వచనం ముందు చూడండి, 2వ లైన్లో, తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. దేంట్లో అంట? తంబురతోనూ సితారతో. ఏంటి ఇవి? ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఆరాధనలో మనకి ఏముండాలి చెప్పండి? వాయిద్యాలు కూడా ఉండాలా లేదా? కాబట్టి కొన్ని సంఘాల్లో వాయిద్యాలు లేకుండా ఆరాధిస్తూ ఉంటుంటారు, చప్పట్లు కొట్టకుండానే ఆరాధిస్తూ ఉంటుంటారు. తప్పేముంది? దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువును చప్పట్లు కొడుతూ ఆరాధించాలా, వాయిద్యములతో, సంగీతములతో. 150వ కీర్తన అయితే దావీదు మొత్తం ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయించాడు కదండి అక్కడ. స్వరమండలముతోనూ, సితారాతోనూ, తంబురతోనూ, తంతి వాద్యములతోనూ, పిల్లన గ్రోవులతో, మ్రోగుతాళములతో, గంభీర ధ్వని గల తాళములతో, బూరధ్వనితో, ఇట్లా భక్తులు రకరకాల వాయిద్యాలతో ప్రభువుని ఆరాధించారు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించేటప్పుడు మనకు కూడా ఏముండాలి చెప్పండి? వాయిద్యాలు ఉండాలా లేదా? ఒకవేళ ఏ వాయిద్యం లేనప్పుడు మన 2 చేతులే వాయిద్యాలు. ఎందుకంటే చప్పట్లు కూడా దేవుని తాళం. చప్పట్లు అంటే దేన్ని తెలియజేస్తుంది? తాళములతో అంటారు కదా. తాళం అంటే చప్పట్లే, తాళాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి చప్పట్లు కొడుతూ కూడా ప్రభుని స్తుతించాలి. దేవుని లేఖనాలను సర్వజనులారా చప్పట్లు కొట్టుడని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాయిద్యములతో కూడా ప్రభుని ఆరాధించాలా. ఇంకా ఎలా ఆరాధించాలంటే భక్తులు చెప్తున్నారు అక్కడ 3వ వచనం, నాట్యముతో. ఎలా చెప్పండి? నాట్యముతో ప్రభుని ఆరాధించాలా. నాట్యం అంటే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నట్టే, దావీదు నాట్యం ఆడాడు, మేము కూడా నాట్యం ఆడతామని చెప్పి ఈ క్రిస్మస్ పండుగ ఇవి వచ్చినాయంటే మన వాళ్ళు డ్యాన్సులు పెట్టుకొని వేస్తూ ఉన్నారు. ఏట్రా బాబు ఎందుకు వేస్తున్నాం అంటే, దావీదు నాట్యం ఆడి స్తుతించాడు కదండి, అందుకు మేము నాట్యం ఆడుతున్నాం. అసలు దావీదు ఆడే నాట్యానికి వీళ్ళు ఆడే నాట్యానికి సంబంధం ఉందా? దావీదు ప్రభువులో లీనమై పరవశిస్తూ ఆరాధించాడు, నాట్యం ఆడాడు. ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు ఎలా నాట్యం ఆడుతున్నారు? మళ్ళీ ప్రాక్టీస్ దానికోసం, ఆ సినిమాలో నా బొమ్మలు చూసి ప్రాక్టీస్ చేస్తూ. ప్రియ దేవుని బిడ్డలారా, పిచ్చి గంతులు వేయడం కాదు నాట్యం అంటే. నాట్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే, దావీదు జీవితాన్ని మనం పరీక్షిస్తే నాట్యం అంటే ఏం తెలియజేస్తుందంటే పరవశించడం. అవునా కాదా? గంతులు వేయడం. మన అపోస్తుల కార్యాలలో మనం చూస్తాం, కుంటివాడిని పేతురు అపోస్తులు స్వస్థపరిచినప్పుడు వాడు ఏం చేశాడంట? గంతులేశాడు. గంతులు ఎందుకు వేశాడు? పరవశిస్తున్నాడు, దేవునిలో లీనమైపోయాడు. కాబట్టి ఆరాధించడం నాట్యముతో అంటే, ఆరాధించేటప్పుడు మనమందరం ఏమైపోవాలి చెప్పండి? ప్రభువులో లీనమైపోవాలా, పరవశించాలా. ఇక దేవుని ఆత్మ లేదంటే దేవునిలో మనం ప్రభువులో లీనమైపోయి ఇంటికాడ సంగతులన్నీ మర్చిపోయి పూర్తిగా ప్రభువును ఆనుకొని మనం ఏం చేయాలా? ప్రభువును స్తుతించాలా. కాబట్టి నాట్యముతో ప్రభువును ఆరాధించాలా. ఇంకొక మాట ఉంటుంది చూడండి, 1వ వచనంలో చివరి లైన్, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడు. ఎక్కడంట? భక్తులు కూడుకొని సమాజం. ఏది భక్తులు కూడుకొని సమాజం అంటే? సంఘమే. భక్తులు ఎక్కడ కూడుకుంటారమ్మా? విశ్వాసులు ఎక్కడ ఉంటారు? సినిమా థియేటర్లు ఉంటారా? చర్చిలో ఉంటారా? ఇంటి దగ్గర ఉంటారా? సంఘములో. భక్తులు కూడుకున్న సమాజం అంటే సంఘములో. అందుకే చర్చికి రండి, ఇక్కడ ఆరాధించడానికి మీకు బాగా అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేయాలన్నా ఆరాధించాలని మీకు అవకాశం ఉంటుందా? అన్ని ప్రతికూల పరిస్థితులు, డిస్టర్బెన్స్. ఇక్కడైతే పూర్తిగా ప్రభువును మనం ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు కూడుకొని సమాజంలో మనం ఏం చేయాలా? ఆరాధించాలి. సరే, ఇదంతా దేన్ని తెలియజేస్తుంది అంటే దేవుణ్ణి ఎలా స్తుతించాలో ఆరాధించాలో తెలియజేస్తుంది. ఏం చెప్పాను? ఒకటి, కీర్తనలతో ప్రభును స్తుతించాలంట, పాటలతో. తర్వాత వాయిద్యములతో ప్రభును స్తుతించాలా. తర్వాత నాట్యముతో ప్రభును స్తుతించాలా. ఎక్కడ ప్రభును స్తుతించాలా అంటే భక్తులు కూడుకొని సమాజం అంటే సంఘముగా విశ్వాసుల మధ్యలో ప్రభువును ఆరాధించాలా, స్తుతించాలా. ఓకేనా? తర్వాత అసలు ఎందుకు స్తుతించాలా ప్రభువును అని తెలుసుకోవాలా లేదా? మనం ప్రతి వారం కూడా ప్రభువుని ఎందుకు స్తుతించాలో వాక్యపు వెలుగులో మనం స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా, ఎందుకు స్తుతించాలా? ఒక 3 లేదా 4 సంగతులు చెప్తాను ఎందుకు ప్రభువును స్తుతించాలో. ఆ లేఖనాలను అనుసరించి మనం ప్రభువును స్తుతిద్దాం. 149వ కీర్తన 2వ వచనం చదవండి. ఎందుకు ప్రభువును ఆరాధించాలి అంటే, ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. ఎందుకంటే వాళ్ళు సంతోషించేది తమ్మును పుట్టించిన వానిని బట్టి.
అంటే మొదటిదిగా అందరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్రభువును స్తుతించాలా, ఆరాధించాలా అంటే ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? పుట్టించాడు. మొదటిదిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన మనల్ని ఈ లోకములోనికి మనల్ని జన్మింపజేశాడు కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. మానవ జన్మ కంటే గొప్ప జన్మ ఏమన్నా ఉందా భూమి మీద? పక్షుల జన్మ గొప్పదా? కుక్క జన్మ గొప్పదా? మనం ఒకవేళ కుక్కల్లాగా పుట్టింటే మనం ఈలోపు ఎక్కడ ఉండేవాళ్ళం? బజార్ల మట్టి, ఇండ్ల మట్టి తిరుగుతూ ఉండేవాళ్ళం. పక్షిలాగా పుట్టించింటే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం చెప్పండి? చెట్ల మీద ఉండేవాళ్ళం. ఒక పందుల్లాగా పుట్టించింటే అక్కడ మురికి గుంటల్లో ఉండేవాళ్ళం. కానీ మనల్ని ఒక మనిషిగా తన రూపములో తన పోలిక చొప్పున మనల్ని పుట్టించాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా స్తుతించారా? ప్రభువా, నన్ను మనిషిగా ఈ లోకములో నీ స్వరూపంలో నన్ను పుట్టించావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పారా? దావీదు అంటాడు కదా 139వ కీర్తనలు అంటాడు, 139వ కీర్తన 13-14 ఉంటుంది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యమును కలుగుచున్నవి, అందుకు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. అక్కడ 13వ వచనం ఉంటుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భం నా అంతరింద్రియములు నిర్మించిన వాడవు, కలుగజేసిన వాడవు నీవే. కాబట్టి మనల్ని ఎవరు పుట్టించాడంట? 100వ కీర్తనలో కూడా ఉంటుంది, మనల్ని ఆయనే పుట్టించను, మనల్ని మనము పుట్టించుకోలేము. రే దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరు పుట్టించారండి? దేవుడు పుట్టించాడు. తల్లిదండ్రులు కొంతమంది అనొచ్చు, ఇదేంటండి మా అమ్మ నాన్న కదా నన్ను పుట్టించిందంటారా? చాలామంది తల్లిదండ్రులు భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి పిల్లలు లేక లేరా? చాలామంది, ఎంతోమంది పిల్లలు లేక అంటారు కదా గొడ్రాల్లానే ఉంటున్నారు. మరి మనల్ని ఎందుకు పుట్టించాడు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఈ లోకానికి రావాలంటే ఏదో మనిషి ప్రణాళిక కాదు, అది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. కాబట్టి అయ్యా, నన్ను నువ్వు పుట్టించావయ్యా, నీకు స్తోత్రం. నీ పోలికలో. అది ఎలా పుట్టించాడు మనల్ని? కుక్కలు దేవుని పోలికనా? నక్కలు దేవుని పోలికనా? లేదంటే ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ప్రాణులు దేవుని పోలికనా? ఆయన పోలిక ఎవరంట? ఆయన స్వరూపం, ఆయన పోలికలో మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలమ్మా? స్తుతించాలి. కాబట్టి మొదటిదిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అంటే దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మనము ఆరాధించాలి. రెండవదిగా చదువుదాం 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. అందరు చెప్పండి, ఏంటి దేవుడు మన యందు ఎలా ఉన్నాడంట? రెండోదిగా దేవుడు మన యందు ప్రీతి గలవాడు కాబట్టి ఆయన్ను మనము స్తుతించాలా, ఆరాధించాలి. ఏంటి ప్రీతి అంటే? ఇష్టం. దేవునికి ఎవరి యందు ఇష్టం ఉందంట? మన యందు, మనమంటే దేవునికి ఇష్టం. అందును బట్టి మనం స్తుతించాలా. ఈ ప్రపంచంలో చాలా ప్రాణులు ఉన్నాయి, చాలా జీవులు ఉన్నాయి, సృష్టిలో ఎన్నో పంచభూతాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే దేవుడు ఎవరి యందు ఇష్టం కలిగి ఉన్నాడు చెప్పండి? మన యందు ప్రీతి గలవాడంటే మన యందు ఇష్టము కలిగిన దేవుడు ఆయన. అందును బట్టి స్తుతించాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు మన యందు దేవునికి అంత ఇష్టం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చాలా అందగాళ్ళమనే? చాలంటే మనం మంచి డబ్బున్నోళ్ళమనే? చాలంటే మనం చాలా నీతిమంతులమనే? అసలు మన యందు ఇష్టపడడానికి మనలో ఏ మంచితనం లేదు తెలుసా? నేను ఒక సంఘటన ఇంతకు ముందు కూడా చెప్పా, మీకు గుర్తుందో లేదో. సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట వింటున్నాయి, కానీ మాట వినంది ఎవరు చెప్పండి? మానవుడే. ఉదాహరణ కూడా చెప్పాను కదా, భూమి మీద సంచరించే జంతువులు దేవుని మాట విన్నాయి. గాడిద దేవుని మాట విన్నదా లేదా? కానీ బిలాము విన్నాడు దేవుని మాట? గాడిద దేవుని మాట విన్నది కానీ బిలాము దేవుని మాట వినలేదు. తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులు దేవుని మాట విన్నాయా లేవా? కాకులు దేవుని మాటలు విన్నాయి, కానీ అహాబు రాజు కాలంలో అహాబు యెజెబెలు దేవుని మాట వినలేదు. కానీ దేవుడు కాకుల ద్వారా ఎవరిని పోషించాడు చెప్పండి? ఏలియాను పోషించాడు. కనీసం 3 సంవత్సరాలకు పైన కాకుల ద్వారా మాంసాన్ని పంపించాడు దేవుడు. కాకి అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి చెప్పండి? మాంసము, రొట్టె ముక్కలు. ఉంటే కాకులు ఊరుకుంటాయా? అలాంటిది వాటిని తమ నోటితో పట్టుకొని వెళ్ళిపోయి ఆ రాజుకు, క్షమించండి, ఏలియాకు ఆహారంగా ఇచ్చాయి. ఆ కాకులు అనుకుని ఉంటాయి, ఏంటి ప్రభా రోజు మోసుకొని పోవడమేనా? దీని వాసన చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది, నువ్వు ఒక్కసారి ఆజ్ఞేయి ప్రభా అని అనుకుని ఉంటాయేమో, అవునా కదా? కానీ దేవుడు చెప్పలేదు వాటికి, మీరు తినడానికి కాదు ఈ మాంసం, ఈ రొట్టె ముక్కలు. ఏలియా, నా సేవకుడైన ఏలియాకు, సరే ప్రభా నీ మాటకు మేము లోబడుతున్నాం అంటే. ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా దేవుని మాటను వింటా ఉన్నాయి. సముద్రంలో సంచరించే ప్రాణులు, చేప విన్నదా లేదా? యోనా దేవుని మాట విన్నాడా? వినలేదు. యోనాకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని అనుకున్నాడు? చేప కూడా అనుకుని ఉంటుంది, 3 రోజులు ఈ పనికి మనల్ని నేను మోయడం ఏంటి ప్రభా, నా కడుపంతా ఉబ్బిపోతుంది అనుకుని ఉంటుందేమో. లేదు, నోరు మూసుకొని నువ్వు మోయాల్సింది అంతే.
3 రోజుల తర్వాత కక్కేమని అది అనుకుని ఉండొచ్చు. బహుశా ఈ 3 రోజుల తర్వాత నాకు అవకాశం ఇస్తాడేమో, నేను జీర్ణం చేసుకోవచ్చు అని అనుకుని ఉంటుందేమో. కానీ ఇచ్చాడా దేవుడు? లేదు. కక్కమంటే కక్కేశాడు. కానీ యోనా అయినాడా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సమస్తం సృష్టి కూడా దేవుని మాట విన్నది. సూర్యచంద్రులు ఆగిపోవును గాక అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆపాడా లేదా? అంటే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిలో భూమి మీద సంచరిస్తున్న జంతువులు దేవుని మాట విన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు దేవుని మాట విన్నాయి, సముద్రంలో సంచరించే ప్రాణులు దేవుని మాట విన్నాయి. ఈ సృష్టి అంతా దేవుని మాట వింటుంది. కానీ దేవుని మాట వినంది ఎవరు చెప్పండి? మనిషి. మనమే ఎన్నోసార్లు దేవుని మాట వినటం లేదు. కానీ దేవుడు ఎవరి యందు ప్రీతి గలవాడు? దేవుడు తన మాట వినని మనిషి ఎందే దేవుడు ప్రీతి. ఎంత గొప్ప ప్రేమమ్మ దేవుంది. ఒకసారి ఆలోచించండి, రక్షించబడిన తర్వాత కూడా ఎన్నిసార్లు మనం దేవుని మాట వినకుండా ప్రవర్తించలేదా? ఎన్నిసార్లు బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత కూడా దేవునికి దూరం అయిపోలేదా? కానీ ఎన్నిసార్లు మనం తప్పిపోయినా కూడా దేవుడు మన యందు ప్రీతి గలవాడు. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు మన యందు ఎలా ఉన్నాడంట? ప్రీతి గలవాడు. కాబట్టి ఆయన ఆరాధించాలి. అది రెండో మాట. మూడో మాట 4వ వచనం చదవండి. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మనల్ని దేంతో అలంకరించాడు దేవుడు? అంటే మూడవదిగా మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు మనలను రక్షణతో అలంకరించాడు. దేంతో అలంకరించాడమ్మా? ఈ లోకంలో పెళ్లి కుమారుని దేంతో అలంకరిస్తారు చెప్పండి? మంచి మంచి కొత్త బట్టలు, తెల్లని వస్త్రాలు, షూటుతో అలంకరిస్తాడు. పెళ్లి కుమార్తెకి ఈ మధ్య కిరీటాలు పెడుతున్నారు. దేంతో అలంకరిస్తారు చెప్పండి? కిరీటాలతో. రాజులు కూడా కిరీటాలు పెట్టుకుంటారా లేదా? రాజుకు అలంకరణ ఏంటి చెప్పండి? కిరీటం. కొంతమంది మనుషులను, గొప్పవారిని కొన్ని మీటింగ్స్లలో, సభలలో శాల్వాలతో అలంకరిస్తారు, సత్కరిస్తారు. నేనంటాను, ఇక్కడ నేను చెప్పిన ఈ అలంకరణ అంతా శాశ్వతమా అశాశ్వతమా? పెళ్లి కుమారుడు జీవితాంతం అదే డ్రెస్లో ఉంటాడా? పెళ్ళి అయిపోయిందంటే పోరా నువ్వెవడో నేనెవడో అనుకుంటారు. జనం కూడా లెక్క కూడా జరవనా కదా? నువ్వు పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా ఉన్నంతసేపే నీ పక్క వచ్చి ఫోటోలు దిగుతారు, నిన్నేదో 2 మాటలు పొగుడుతారు. పెళ్ళి అయిపోయిన 2 రోజులకు నీకు అలంకరణ లేదు, ఏం లేదు. ఇంకా రాజు ఎప్పుడు కిరీటం పెట్టుకుంటాడా? ఏదో పరిపాలన చేసేటప్పుడు కిరీటం పెట్టుకుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. శాశ్వతం కాదు. మనకు ఎవరైనా శాల్వాలతో సత్కరించిన అనుకోండి, మనకు అది శాశ్వతమా? మనం శ్రీరామ్ పూర్కి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని శాల్వాలతో సత్కరించారు. వద్దంటున్నా కానీ వాళ్ళు చెప్పిన వినకుండా, ఏం కలదే పాస్టర్ గారు మా తృప్తి కోసమని. గిద్యోనన్న అయితే అసలు వద్దని పూర్తిగా వదిలేశాడు. నేను కొద్దిసేపు కూర్చున్నా, కనీసం 2 నిమిషాలు కూడా నా మీద లేదు. అది ఉంటుందండి. వెంటనే ఏం చేస్తాను, తీసి చేతిలో పట్టుకుని మడత పెట్టి అమ్మగారికి ఇస్తే అమ్మగారు చక్కగా దాన్ని లోపల దాచిపెట్టారు. అంటే మనుషులు ఇచ్చే ఈ అలంకరణ అనేది కొద్దిసేపు మాత్రమే. కానీ దేవుడిచ్చే అలంకరణ కొద్దిసేపు ఉండేదా? అందుకే దేంతో అలంకరించాడు? మన శాల్వాలతో అలంకరించాడు. ఆయన రక్షణతో అలంకరించాడు. రక్షణ శాశ్వతమా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు నేను అపరాధములతో, పాపములతో చచ్చిపోయిన మన జీవితాలను, ఈ లోకంలో శాపంలో, చీకటిలో, అంధకారంలో ఉన్న నిన్ను నన్ను శాల్వాలతోనో, కిరీటాలతోనో, లేదంటే పూదండలతో అలంకరించలేదు. కానీ ఆయన తన రక్షణతో నిన్ను అలంకరించాడు. నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, పిడిగుద్దులు తిన్నాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. తన దేహమంతా గాయాలే నీ కోసం, నా కోసం. నిన్ను నన్ను రక్షణతో అలంకరించడానికి తన శరీరం అంతా గాయాలే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. ఆయన మన రక్షణతో అలంకరించి. ఏంటి ఈరోజు మన గొప్ప, మన ధైర్యం ఏంటి చెప్పండి? అమ్మ, ఈరోజు దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేని అంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఏంటిది అది చెప్పండి? రక్షణ. ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నామంటే కారణం ఏంటి? రక్షణ. రక్షణ. కాబట్టి మనల్ని రక్షణతో అలంకరించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అంటే, మనలను రక్షణతో అలంకరించాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. చివరిగా 4వ మాటగా ఎందుకు ప్రభువుని ఆరాధించాలంటే, అక్కడ చదవండి 7-8 వచనాలు ఉంది. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును. 8వ వచనం, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. వారి చేతిలో ఏముందంట? ఆయన భక్తుల చేతిలో, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. అంటే దేవుడు ఈరోజు మన చేతిలో ఏమి ఇచ్చాడమ్మా? మన చేతిలో 2 అంచులు గల ఖడ్గమును ఇచ్చిన దేవుడు. 2 అంచులు గల ఖడ్గాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. ఏది చూపించండి, మీ చేతుల్లో 2 అంచుల ఖడ్గం చెప్పండి. అందరు చూపించాలి. ఏది? ఇది ఏది 2 అంచులు గల ఖడ్గం ఏది చెప్పండి? హెబ్రీ పత్రికలో ఏముంది? దేవుని వాక్యం ఎలాంటిదంట? 2 అంచులు గల ఖడ్గము కంటే కూడా పదునైంది దేవుని వాక్యం.
ఆయన భక్తులకు ఘనత ఇదే అన్నాడు. ఏది ఒక విశ్వాసికి సేవకునికి ఘనత ఏది చెప్పండి? ఏదమ్మా చెప్పండి. నా యూట్యూబ్లో నేను ఒక వీడియో చూస్తున్నా. జాన్ వెస్లీ గారు, హోసన్న మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు అన్న ఒక మాట చెప్తున్నాడు. ఈరోజు మనం దేన్ని బట్టి గర్వించాలంటే నా ధైర్యం ఏంటంటే ఈ బైబిల్ అని చెప్పాడు. ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏసన్న గారు ఆయనకు ఒక మంచి బైబిల్ ఇచ్చిందంట. ఎప్పుడో 1990 ఎప్పుడు మరి నాకు డేట్ చెప్తా ఉన్నాడు. నాకు ఒక పెద్ద బైబిల్ ఇలాంటి ఇచ్చాడండి. నేటికి ఈ బైబిల్ను బట్టి నేను గర్విస్తున్నాను. ఈ బైబిలే మనకు, బైబిల్ లేకుండా ఈ వాక్యమే మనల్ని నడిపించేది అన్నాడు. ఈరోజు ఏంటి మన ఘనత? బంగారాన్ని బట్టి గర్విస్తున్నామా? ఏంటి మన ఘనత? మనకున్న బట్టలా, లేకుంటే మనకున్న ఇల్లా, ఈ సంపదన? కాదు. ఏది ఆయన భక్తుల ఘనత అంటే రెండంచులు గల ఖడ్గమే మనకు. ఏదంటే ఆ రెండంచులు గల ఖడ్గం దేవుని వాక్యం. కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మనకు రక్షణతో అలంకరించడమే కాదు, రక్షించబడిన తర్వాత ఇంకా ఎంతో జీవితం ఉంటుంది. రక్షించబడితే అయిపోయిందమ్మా, వెంటనే పరలోకం వచ్చేసినట్టేనా? ఇంకా రక్షించబడిన తర్వాత ఆత్మీయాత్ర సాగుతూ ఉంటుంటుంది. చచ్చిపోయేదాకా బ్రతకాల. మరి ఎలా బ్రతకాలా? రక్షించబడితే అయిపోయిందా? మనల్ని బ్రతికించేదే చెప్పండి. ప్రతిరోజు మనం నడిపించేది ఏది? మనల్ని ఆ శ్రమలో బాధలో కృంగిపోయినప్పుడు ఆదరించేది ఏది? దేవుని వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిందని 119వ కీర్తనలో దావీదు సెలవిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే రెండంచులు గల ఖడ్గమైన ఈ వాక్యాన్ని నీకు నాకు దేవుడిచ్చాడు. కాబట్టి మనం ప్రభువును స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ 4 సంగతులు మనం చూసాం దేవుని ఆరాధించడానికి. ఒకసారి గుర్తు చేసుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రభుని ఎందుకు ఆరాధించాలి చెప్పండి అందరూ. 1, ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలా. 2, మన యందు ప్రీతి గలవాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలా. 3, మనల్ని రక్షణతో అలంకరించాడు కాబట్టి మనం ఆరాధించాలా. 4, రెండంచులు గల ఖడ్గమును మన చేతిలో ఉంచాడు కాబట్టి మనం ఆరాధించాలా. ఈ లేఖనాలు మనం ఆధారం చేసుకొని ప్రభు నిండు మనస్సుతో, ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక.